మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైఎస్ఆర్ కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఈరోజు పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తి చేసుకోవడం ఈ రోజే జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం రోజుల వాళ్ళ పరిపాలన మీద ఒక పత్రం అంటారా కూడా రిలీజ్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయిపోయింది. సంవత్సరము గొప్పలు చెప్పుకోవడానికి మేము ఇది తెస్తున్నాం అది తెస్తున్నామని చెప్పుకోవడానికి సరిపోయింది. ఆ విజయ పత్రంలో చూస్తే చాలా మటుకు వాళ్ళు చేయాలనుకుంటున్న కార్యక్రమాలే ఎక్కువ కనిపిస్తున్నాయి తప్ప చేసినవి తక్కువే కనిపిస్తున్నాయి. చంద్రబాబు గారు పెన్షన్ల విషయంలో, డిఎస్సి విషయంలో క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు, మంచిదే. కానీ చంద్రబాబు గారు ఎన్నికల వేళ సూపర్ 6 అమలు చేస్తామని ప్రతి సభలో ఊదరగొట్టారు. మరి వాటి సంగతి ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సంవత్సరం రోజులు గడిచినా కూడా ఈ పథకాన్ని మేము పూర్తిగా అమలు చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ లేదు. ఒక విజయపత్రం లాంటిది రిలీజ్ చేసి దాంట్లో ఉచిత బస్ ఏమో ఆగస్టు 15 నుంచి అంటున్నారు, రైతులకేమో ఇచ్చేస్తున్నామంటున్నారు, విద్యార్థులకేమో ఇచ్చేస్తున్నామంటున్నారు. కానీ ఇంతవరకు ఇచ్చింది ఎంత, అచీవ్ చేసింది ఎంత అంటే దాంట్లో ఏమీ కనిపించడం లేదు. మాకు అనుమానం ఎందుకు కలుగుతుంది అంటే ఉచిత బస్సు సూపర్ 6 లో భాగంగా ఉచిత బస్సు పథకం కిందనే తీసుకుంటే సంక్రాంతి అన్నారు, ఉగాది అన్నారు, ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు. ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతే ఏ పథకమైనా ఎప్పుడు అమలు అవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అయినా ఒక పార్టీ మేనిఫెస్టోలో ఈ వాగ్దానాలన్నీ ఫుల్ఫిల్ చేస్తాము మేము అధికారంలోకి వచ్చి అని చెప్తే ఈ సందర్భంలో సూపర్ 6 లాంటిది చంద్రబాబు గారు ప్రతి సభలో ఊదరగొట్టిన సూపర్ 6 లాంటిది ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రజల ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ పార్టీ అయితే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలని ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్ ప్రజలకు ఉండడం సహజం, భావ్యం కూడా. కానీ చంద్రబాబు గారు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు అయినా కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా అమలు చేయలేదు. 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితం అన్న పథకం కూడా 3వ సిలిండర్ ఇంతవరకు అయినట్టు లేదు. ఇలా ఏ పథకం తీసుకున్నా అరాకొరగా సాగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది విద్యార్థులకి తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూటమి సర్కార్ సూపర్ 6 లో భాగంగా వాగ్దానం చేసింది. మరి ఈ రోజు చూస్తున్నాం 87 లక్షల మంది విద్యార్థులుంటే దాంట్లో 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. అది కూడా ఎన్ని ఫేజ్లలో ఇస్తారో అది కూడా పోయిన సంవత్సరం ఇయ్యనే లేదు, ఇప్పుడు ఇస్తామంటున్నారు. అది కూడా 15,000 ఇయ్యరట, అది కూడా 13,000 ఇస్తారట. తల్లికి వందనం పథకం కింద మొదటి రోజే అనౌన్స్మెంట్ వచ్చిన మొదటి రోజే 20 లక్షల మంది విద్యార్థులకి మోసం చేస్తున్నారు. ఇది భావ్యం కాదు. చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు, ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి 15,000 ఇస్తామన్నారు. గుర్తు పెట్టుకోండి, మీరు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోండి. 15,000 రూపాయలు విద్యార్థులందరికీ ఏ 20 లక్షల విద్యార్థులకి అయితే మీరు ఎగ్గొట్టాలని చూస్తున్నారో అలాంటి ప్రయత్నాలు చేయకుండా మొత్తం 87 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం పథకాన్ని 15,000 చొప్పున అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే రైతు భరోసా అని ఇంకొక సూపర్ 6, దాంట్లో 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పారు. దాంట్లో మొదటి సంవత్సరం ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు. అది కూడా 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తదంట, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తదంట. కానీ రైతులు ఉన్నదేమో 93 లక్షల మంది రైతులు ఉంటే దాంట్లో ఐటీ కట్టే వాళ్ళు ఉన్నారు, లేదా అసలు వ్యవసాయం చేయని వాళ్ళు ఉన్నారు. ఆ లెక్క తీసేస్తే ఈ లెక్క ప్రకారమే 79 లక్షల మంది రైతులను తేల్చారు. మరి తర్వాత 8 రకాలుగా దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ కేవలం 45 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు భరోసాని మీరు అమలు చేస్తామని చెప్తున్నారు. మిగతా 33 లక్షల రైతుల సంగతి ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏ పథకమైనా అమలు చేస్తారు అని ప్రజలు నమ్మి మిమ్మల్ని ఓట్లేస్తే మీరు ఆ పథకాన్ని కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేస్తారన్నది ప్రజల ఎక్స్పెక్టేషన్ అయినప్పుడు ఇలా అన్ని కత్తెరలు పెట్టడం భావ్యం కాదని కూటమి సర్కార్ కి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, 3,000 రూపాయలు. దాదాపు 50 లక్షల మంది బిడ్డలు ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత
ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకైతే కనిపించడం లేదు. ఒక డిఎస్సి చేయడం తప్పితే అది కూడా ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు, అది కూడా వాళ్ళు ఇంకా ఉద్యోగాలు జాయిన్ కాలేదు. బట్ అది తప్పితే ప్రైవేట్ రంగంలోనైనా ఇంకో రంగంలోనైనా ఉద్యోగాలు కనిపించటం లేదు. 50 లక్షల మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు ఉద్యోగాలు వస్తాయని, లేదా నిరుద్యోగ భృతి ఇస్తారని. కనీసం నిరుద్యోగ భృతి ఈసారైనా 2014లో మీరు అధికారంలోకి వచ్చే ముందు కూడా ఈ వాగ్దానం చేశారు నిరుద్యోగ భృతి ఇస్తామని. అప్పుడు నిలబెట్టుకోలేదు చంద్రబాబు గారు. ఈ నిరుద్యోగ భృతి గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు. సూపర్ 6 లో ఇది భాగమే కాదన్నట్టుగా ఉన్నారు. 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తామని చెప్పారు. కనీసం సూపర్ 6 లో ఇది భాగం కానట్టే ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. దీని మీద చంద్రబాబు గారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళా శక్తి అని ఇంకొక పథకం చెప్పారు సూపర్ 6 లో. ఆ పథకం కింద ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. అంటే ప్రతి సంవత్సరము 18 సంవత్సరాలు నిండిన మహిళకి 18,000 రూపాయలు ప్రతి సంవత్సరము ఇస్తామన్నది మీ వాగ్దానం అయితే దాదాపు 2 కోట్ల మంది మహిళలు దీనికి అర్హులవుతారు. మరి వీటి సంగతి ఎందుకు మాట్లాడడం లేదు? ఇది చాలా హై బడ్జెట్ స్కీమ్. మన రాష్ట్రం విడిపోయినప్పుడు 1,00,000 కోట్ల అప్పుతో మొదలైతే చంద్రబాబు గారు 5 సంవత్సరాలలో ఇంకో 4 లక్షల కోట్లు చేస్తే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 6 లక్షల కోట్లు అదనంగా చేసినట్టున్నారు. చంద్రబాబు గారు అధికారం లేకొచ్చి 1 సంవత్సరం అయిందో లేదో ఇప్పటికే చంద్రబాబు గారు 1,00,000 కోట్ల పైన అప్పు చేశారు. మరి ఈ రేట్లో పెంచుకుంటూ పోతే ఇక రాష్ట్రం మీద అప్పులు, ఇది అప్పుల రాష్ట్రంగా మారుతుంది ఆంధ్ర రాష్ట్రం కాస్త. దయచేసి దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీ పార్టీ అంత వెన్నుపోటు పొడిస్తే, అంత నిర్లక్ష్యం చేస్తే మరి మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పారు. 83,000 కుటుంబాలకు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రాజెక్ట్ హైట్ ను కుదించేస్తున్నారు, నీళ్ల నిల్వను కుదించేస్తున్నారు. మేము ఇలా అయితేనే సాయం చేస్తాము అని బీజేపీ చెప్తుంది. దానికి జీ హుజూర్ అన్నట్టుగా వీళ్ళందరూ సై అంటున్నారు. అంటే బీజేపీ పార్టీతో అంత కుమ్మక్కయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంత మోసం చేస్తున్నారు. అందరూ ప్రతిపక్షమైనా సరే, ఇటు అధికార పక్షమైనా సరే. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడరు, చంద్రబాబు గారు జనసేన ఎలాగో మాట్లాడరు. ఎందుకంటే ఒకరిదేమో కూటమి సర్కారు సక్రమంగా పొత్తు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు, తెర వెనక పొత్తు పెట్టుకున్నారు. ఇది ఏం పద్ధతి? మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే, కనీసం మాట్లాడలేని పరిస్థితి ఉంటే, బీజేపీ ఇంత అన్యాయం చేస్తుంటే చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఏం చేస్తుందని పొత్తు పెట్టుకున్నారు? ఏం మేలు చేసింది? ఏం మేలు చేయబోతుంది? ప్రత్యేక హోదా ఇచ్చిందా? పోలవరం ఇచ్చిందా? ఇప్పుడు రాజధాని అయినా వాళ్ళు నెత్తినేసుకొని కడుతున్నారా? కట్టడం లేదు కదా. ఢిల్లీని తలపించే రాజధాని కడతామని చెప్పిన మోడీ గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అప్పులు ఇస్తున్నారు. ఈ అప్పులన్నీ మన బిడ్డల మీద పడాలి, వాళ్ళ నెత్తిన పడతాయి. ఇవన్నీ ఎవరు కడతారు? మరి ఏం మేలు చేస్తుంది బీజేపీ పార్టీ? మరి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ఎందుకు కూటమి కట్టారు బీజేపీ పార్టీతో? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయమైనా సరే, కనీసం వైజాగ్ స్టీల్ కాపాడుకుంటాము అన్న ఒక గ్యారంటీ అయినా కేంద్ర ప్రభుత్వం ఇవ్వనప్పుడు ఎందుకు కూటమి కట్టారు? ఎందుకు బీజేపీ సర్కారుకు మద్దతు ఇస్తున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారిని మళ్ళీ ప్రశ్నిస్తున్నాం. మీ హామీలు నెరవేరటం లేదు, బీజేపీ మనకు మేలు చేయటం లేదు. ఆన్ ద హోల్ 1 సంవత్సరం మీ ప్రోగ్రెస్ రిపోర్టు ఎలా ఉంది అంటే అరచేతిలో వైకుంఠం చూపించేటట్టు. ప్రజల చేతిలోకి ఏదైనా వచ్చిందంటే ఈ చేతిలో నుంచి ఆ ప్రజల చేతిలోకి ఏమీ రాలేదు. దయచేసి పరిశీలన చేసుకోండి. మళ్ళీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, బీజేపీకి ఇస్తున్న పొత్తుని వెనక్కి తీసుకోండి. బీజేపీని డిమాండ్ చేసే పరిస్థితిలో మీరున్నారు. మీ ఎంపీల వల్ల ఈరోజు బీజేపీ సర్కారు అక్కడ నిలబడి ఉంది కేంద్రంలో. బీజేపీ మెడలు వంచి కాలర్ పట్టుకుని నిలదీసి ప్రత్యేక హోదా అయిన, రాజధానికి నిధులైన, పోలవరం 45 మీటర్లకు నీళ్ల కెపాసిటీకైనా ఏ విషయంలోనైనా మనం డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు ఎందుకు బీజేపీకి ఇంత గులాంగిరి చేస్తున్నారో, ఎందుకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారో మీరు సమాధానం చెప్పాలి.